హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త విషయంతో వచ్చానండి. మరి మన ఏపీ గవర్నమెంట్ సంజీవని పథకం స్టార్ట్ చేయాలని సంకల్పించారండి. మరి దీని ద్వారా మనకి ప్రజలకి ఏమేమి ఎలా ఉంటుంది అనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మరి సంజీవని పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయటం కంటే వ్యాధి రాకముందే వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిని పసిగట్టి వారికి సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వటమే ట్రీట్మెంట్ ఇచ్చే డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. మరి ఈ సంజీవని పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, ఏం చేస్తారు అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సంజీవని పథకంలో ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య పరీక్షలు, హెల్త్ సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. మరి దీంట్లో అలానే 42 రకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి డిజిటల్ హెల్త్ కార్డులు అనేది ఇష్యూ చేస్తారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, వారికి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది దీనికి డిజిటల్ కార్డులో రూపొందించి మనం ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినా కానీ ఆ కార్డు చూపిస్తే చాలు మనకి ఏముంది ఏం లేని అనేది ఒక హిస్టరీ అనేది ఉంటుంది. అలా దీన్ని ప్రిపేర్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా మరి డాక్టర్ కన్సల్టేషన్ కావాలంటే ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఈ పథకం ద్వారా అందిస్తారని తెలియజేయటం జరుగుతుంది. మరి ఈ పథకంలో ఏమేమి వ్యాధుల్ని ముందుగానే గుర్తించవచ్చు అంటే షుగర్, బీపీ, కాలేయ సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, అలానే క్యాన్సర్ వ్యాధుల్ని ముందుగా గుర్తించే క్యాన్సర్ వ్యాధుల్ని ఈ పథకం ద్వారా టెస్టులు చేస్తారండి. సంజీవని కార్యక్రమం అనేది మొదటగా చిత్తూరు జిల్లా కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారండి. అక్కడ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఆగస్టు 15 లోపల ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో 3257 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయడానికి వీలుగా ఉంటుందని ఇన్ఫర్మేషన్ ద్వారా తెలియజేస్తున్నాను. అలానే మరి హెల్త్ కార్డ్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి గుండెకి సంబంధించిన జబ్బులు ఉంటే దాని యొక్క ఒక కార్డు, అలానే ఇంకా వేరే మోకాల నొప్పులు ఉన్నా కానీ దానికి ఒక కార్డు, బీపీ ఉంటే ఒక కార్డు, అలాంటిది ఏమి మోసుకుపోయే పని లేకుండా డైరెక్ట్గా మనకి ఒకటి డిజిటల్ కార్డు అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా మనకి ఏ రోగం ఉందో ఆటోమేటిక్గా దాంట్లో మన హిస్టరీలో తెలిసిపోతుంది. దానివల్ల ఈజీగా పేషెంట్ యొక్క డయాగ్నోసిస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసి దానికి తగ్గ చికిత్సలు అందించవచ్చు అనేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి టెక్నికల్ సపోర్ట్గా కూడా మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ గారు అందిస్తున్నారని తెలిసింది. ఇదండి సంజీవని కార్యక్రమం యొక్క ఇన్ఫర్మేషను. ఇంకా దీని గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం సేకరించి మీకు తెలియజేస్తానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీకు కనుక ఇది ఉపయోగం అనుకుంటే మీ తోటి వారికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.